హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి గిన మనం సెలెక్ట్ అయితే పర్ మంత్ మనకి 40,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగింది, దీనికి కావాల్సినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ డీటెయిల్స్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి రావడం జరిగింది. మనకి యాక్చువల్గా ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. సో వాటిలో భాగమైనటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి మనకి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మరికొన్ని ల్యాబ్స్ కూడా నోటిఫికేషన్ అనేది ఈ నెలలోనే విడుదల కానుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 7 ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు కొన్ని నోటిఫికేషన్స్కి ఏం చెప్పారు అంటే, ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాని యొక్క హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి ఆఫీస్కి పంపించాలి బై పోస్ట్ ద్వారా అని చెప్పారు. బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం అలా ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీసే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంటుంది. బట్ జూనియర్ అసిస్టెంట్ అన్న, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అన్న మనకి ఒకటే, అది మీరు గమనించాలి. ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ అని ఉండేది, దాన్ని ఇప్పుడు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్గా పేరు మార్చడం జరిగింది. సో ఇక ఇక్కడ జనరల్ కేటగిరీ కింద మనకి 11 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అంటే 5/5/2025 నాటికి, అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే, మనకి బేసిక్ పే అనేది లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 55% వరకు కూడా మనకి డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, ఇవన్నీ కూడా కలుపుకొని నియర్లీ 40,000 వరకు శాలరీ అనేది మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్కి మనం అప్లై చేయాలనుకుంటే మన దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్. ఇక్కడ చాలామంది కంప్యూటర్ టైపింగ్ అంటానే దీనికి నాకు టైపింగ్ రాదులే, నేను అప్లై చేసుకోకూడదు అని స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రజెంట్ మీరు టైపింగ్ రాకపోయినా కూడా మీకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వన్స్ మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కొద్దిగా సమయం అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి 1 మంత్ పాటు టైం అనేది ఉంది. దీని తర్వాత మనకి హాల్ టికెట్స్ విడుదల చేయాలి, మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 3 to 4 మంత్స్ ఈజీగా పడుతుంది. కాబట్టి ఆ లోపు మనం ఈ కంప్యూటర్
టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఏ విధంగా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. 1 or 2 మంత్స్‌లో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లోనే టైపింగ్ చేయాలి. సో, ఎర్రర్స్ ఉన్నా కూడా కొన్ని అలో చేస్తారు కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయో మనం నోటిఫికేషన్‌లో చూద్దాము. సో, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది అని. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే మనకి అన్‌రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్‌కి ₹500 అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆన్‌లైన్‌లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫీజు పే చేయకపోయినా మిగిలిన వాళ్ళందరూ ₹500 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి అన్ని పోస్టులకి కూడా ఒకే రకమైన సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒకే ఎగ్జామినేషన్ అనేది అన్ని పోస్టులకి. అంటే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైస్‌గా డివైడ్ చేశారు కదా! జనరల్ అని, స్టోర్స్ అండ్ పర్చేజ్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని. సో, వాటన్నిటికి కూడా ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. ఇక మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ అనేది ఎందులో ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే క్వెషన్స్ అనేవి ఏ లెవెల్‌లో ఉంటాయంటే మనకి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక 200 క్వెషన్స్ అనేవి మనకి క్వెషన్ పేపర్‌లో ఉంటాయి. 2 hours 30 minutes టైం అనేది మనకి ఇస్తారు అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్‌లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటాయని చెప్పాను కదా! మొదటగా మనకి పేపర్ 1కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 200 మార్కులకి కండక్ట్ చేస్తారనమాట. అంటే ఒక క్వెషన్‌కి 2 మార్కులు ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అనేవి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో మనకి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండవు. దేర్ విల్ బి నో నెగెటివ్ మార్క్స్ అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టైం అనేది 90 నిమిషాల పాటు ఉంటుందన్నమాట పేపర్ 1కి సంబంధించి. దీని తర్వాత మనకి పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు ఉంటాయి. 150 మార్కులకి ఇది ఉంటుంది. ఇక్కడ ఒక నెగెటివ్ మార్క్ అనేది ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది 50 క్వెషన్‌లు ఉంటాయి. దీనికి 150 మార్కులు అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా నెగెటివ్ మార్క్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే పేపర్ 1లో మాత్రం ఎటువంటి నెగెటివ్ మార్కులు ఉండవు. పేపర్ 2లో మాత్రం దేర్ విల్ బి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది మీరు గమనించాలి. దీని తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంత మనం టైపింగ్ చేయాలి అంటే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ గానీ, ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అని మీకు చేస్తే సరిపోతుందన్నమాట. చాలామంది అభ్యర్థులు ఈ టైపింగ్ టెస్ట్ అనగానే భయపడుతుంటారు. అప్లై చేయాలా వద్దని కన్ఫ్యూజన్‌లో ఉంటారు. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఈజీగా 1 నుంచి 2 నెలల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. మీ ఇంట్లో ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ ఉన్నా, లేదా మీరు టైపింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళైనా ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇంట్లోనే నేర్చుకోవాలంటే ఫ్రీగా మనకి ఆన్‌లైన్‌లో కొన్ని టైపింగ్ వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయి. అలాగే యాప్స్ అనేవి ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం ఈజీగా ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఇది టైపింగ్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్‌లో మాత్రమే ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులను అయితే మనకి ఫైనల్ సెలక్షన్‌కి పరిగణలోకి తీసుకోరు. అది మీరు గమనించాలి. అంటే మనకి ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులనే ఫైనల్‌గా సెలక్షన్‌కి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఇంకా ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 7/4/2025 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుందన్నమాట. సో, ఈ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక సంస్థ. సో, కాబట్టి ఇందులో జాబ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక చాలామందికి ఇప్పటికే ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్‌గా జాయిన్ అయిన తర్వాత ఏమైనా ప్రమోషన్స్ ఉంటాయా? ఫ్యూచర్ గ్రోత్ అనేది ఈ సంస్థలో ఉంటుందా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది మనకి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనేది చాలా పెద్ద సంస్థ అండి. ఇది మనకి పూణేలో ఉంటుంది. ఇందులో మీరు జూనియర్ అసిస్టెంట్‌గా జాయిన్ అయిన తర్వాత మీకు సీనియర్ అసిస్టెంట్ అని, తర్వాత సెక్షన్ ఆఫీసర్ అని ఈ విధంగా మనకి ప్రమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, కాబట్టి చాలా మంచి అవకాశం ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి. పూణే అంటే కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.